నౌ ఐఎమ్ వర్కింగ్ యాజ్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ స్టేట్. ఇది గౌరవ నేటి ముఖ్యమంత్రి నాటి పిసిసి ప్రెసిడెంట్ నా ప్రతిభను గుర్తించి నా వొకాబులరీని నా హార్డ్ వర్కింగ్ ని గుర్తించి ఆయన నియామకం చేయడం జరిగింది. నిజంగా గుర్తిస్తాడా? 100% నన్ను రికగ్నైజ్ చేసి నన్ను నియామకం చేసిండు. 1 గంటన్నర మీరే రికమెండ్ అడగలేదు? నేను అడగలేదు. ఆయనకు మైండ్ లో ఉంది జ్ఞాన సుందర్ దమ్మున్నోడు అనే ఒక అంశం ఆయనకు రిపోర్ట్ ఉంది. రిపోర్ట్ ఉంది. 1-2 సార్లు జానారెడ్డి గారు చెప్పినట్టు జానారెడ్డి గారు నాతో అన్నాడు, జ్ఞాన సుందర్ ను పార్టీకి ఉపయోగించుకోవాలి, ప్రభుత్వంలో కూడా ఏదైనా నియామకాల్లో చేయాల్సిన అవసరం ఉందని జానారెడ్డి గారు నాకు లెటర్ ఇస్తూ ఒక మాట చెప్పాను. లెటర్లో జ్ఞాన సుందర్ నాకు 30 ఏళ్ళ నుంచి తెలుసు, ఆయనకు పదవి ఇస్తే పార్టీ బలం అవుతుంది, ప్రజలకు మేలైతుంది అని చెప్పి లెటర్ ఇచ్చాను సీఎం చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు. సరే, అదొక భాగం. నేను అంటే అంత చిన్న, ఇప్పుడు మీరు 45 సుమారుగా 40-60 ఏళ్ళు అంటే మీకు 60 ఏళ్ళే కనబడరు. మీరు ఏదో 35 నాయేజ్ అనుకుంటున్నారు, 35-40 అనుకుంటున్నారు. 60 ఇయర్స్ ఉంటే 40 ఏళ్ళ మీ చరిత్ర లోపల అనేక మంది ముఖ్యమంత్రులతో పనిచేసి ఉంటారు. మీరు ఎవరెవరితో పనిచేసారు? మీరు నేను చీఫ్ మినిస్టర్ రాజశేఖర్ గారితో చాలా దగ్గరగా ఉన్నాను. ఎందుకొరకు అంటే ఆయన నన్ను చాలా ప్రేమించాడు, వెంగళరావు లాగానే రాజశేఖర్ గారు కూడా. నేను రాజశేఖర్ గారికి ఒక వినతి పత్రం ఇచ్చాను. ఇది ముఖ్యమంత్రి రాజశేఖర్ గారికి తుంగతుర్తి నియోజకవర్గంలో జాజిరెడ్డిగడ నుంచి వంగమర్తికి మానాయకుంట టు గురజాల మూసి వాగులపై బిక్కేరు వాగుపై బ్రిడ్జి నిర్మించాలి, ప్రజలకు రాకపోకలకు ఇబ్బంది అవుతుంది. శాలిగౌరవం మండలం వాళ్ళు తుంగతుర్తి ఎడుకోటకు రావాలంటే సూర్యాపేట తిరిగి రావాలా, సూర్యాపేట ప్రజలు నల్గొండ పోవాలంటే, తుంగతుర్తి ప్రజలు నల్గొండ జిల్లా ఎడుకోటకు పోవాలంటే ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు సూర్యాపేట మీదుగా వెళ్ళాలి. ఈ విషయాన్ని గమనించి నేను ప్రజా ఉద్యమాన్ని నిర్మించిన. బిక్కేరు వాగుపై బ్రిడ్జిలు నిర్మాణం చేయాలని చెప్పి ఉత్తరాలు రాద్దాం, ఉత్తర్వులు సాధిద్దాం అని చెప్పి వేలాది ఉత్తరాలు రాజశేఖర్కి ఆనాడున్న మన్మోహన్ సింగ్ ఉత్తరాలు రాయడం జరిగింది. ఏటి చుట్టూన్న గ్రామాల్లో మీటింగ్లు పెట్టడం జరిగింది. ఆ మీటింగ్లలో నేను చెప్పాను ఎందుకు బ్రిడ్జిలు అవసరం అనే దాని మీద చేస్తే 2 బ్రిడ్జిలు ఇలా, ఒక బ్రిడ్జికు 20 కోట్లు, ఒక బ్రిడ్జికి 30 కోట్లు, సుమారుగా 2 బ్రిడ్జిలు స్టార్ట్ అయ్యి ప్రజలు ఈజీగా నల్లగొండకు వెళ్ళడానికి, శాలిగౌరవం ప్రజలు తుంగతుర్తి రావడానికి ఉపయోగపడతా ఉంది. అప్పుడు ముఖ్యమంత్రి అంటే ఆ కాలంలో ఇప్పుడు రాజశేఖర రెడ్డికి మీకు కలిసే అవకాశం వచ్చేదా? రాజశేఖర్ గారిని మంచిగా కలిసేవాడిని. ఆయన వాస్తవికంగా నన్ను 2009లో టికెట్ ఇవ్వడానికి నాకు ప్రామిస్ చేసిండు, నువ్వు పని చేసుకోపో అని చెప్పిండు. 99లో కూడా రాజశేఖర్ గారు పీసీ పంట ఇవ్వాలనుకున్నా ఇవ్వలేని పరిస్థితి. లక్ష్మీదేవి గారు వర్కింగ్ కమిటీ మాదిగ కోటాలు అప్పుడు అయింది, ఏబిసిడి ఉద్యమం నడుస్తుంది. తుంగతుర్తికి సంబంధించి ఆమె అనంతపూర్ కానీ తుంగతుర్తి సూర్యాపేట ఆయనకు ఒక టికెట్ అడిగింది. అప్పుడు నువ్వు రాజశేఖర్ సాబు నాకు ఇవ్వలేని పరిస్థితి. 2009లో అవుట్ రైట్ గా నువ్వు పని చేసుకోపో అన్నాడు. అక్కడ సర్కమస్టెన్స్ ఆయనకు ఇబ్బంది అయిపోయి నాకు ఫోన్ చేసిండు, నువ్వు హైదరాబాద్ అంటే నేను వెళ్ళలేదు. కానీ తెల్లవారి నేను ఒక మంగళ షాప్ లో కటింగ్ చేసుకుంటుంటే ఫోన్ చేసిండు రాజశేఖర్ గారు. ఫోన్ చేస్తే నన్ను రమ్మని అడిగితే నేను ఏముంటది రిక్వెస్ట్ చేస్తానని పోలే. ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఒక అర్జున్ రావు అని ఒక ఆయన ఉండే, ఆయన నా ఇంటికి పంపించి అర్జెంటుగా జ్ఞాన సుందరం హైదరాబాద్ పంపాలి అని చెప్తే వాళ్ళు, నేను స్టార్ట్ అయిన దాకా నా ఇంటికాంచి బయటకు వెళ్ళాలి. ఇంటెలిజెన్స్ ఆఫీసర్ హైదరాబాద్ గాంధీ అది క్యాంప్ ఆఫీస్ రాగానే పోలీసులు గేట్ కాంచే దాని లోపల తీసుకుపోయినరు. అంటే అంత పకడ్బందీగా రాజశేఖర్ సాబ్ చెప్పొచ్చుండు. 300-400 మందిలో రాజశేఖర్ సాబు ఎవరిని గెలవ డైరెక్ట్ నా దగ్గరకు వచ్చిండు. వచ్చి నా భుజం తట్టి, సారీ జ్ఞాన, ఐఎమ్ విత్ యూ, ఐ ప్రొటెక్ట్ యువర్ పొలిటికల్ లైఫ్, బిలీవ్ ఇన్ మై వర్డ్స్, యువర్ ఏ డిజర్వ్ క్యాండిడేట్ బట్ సర్కమ్స్టెన్సెస్ నాట్ కోఆపరేట్ విత్ మీ, గవర్నమెంట్ వస్తుంది నేను ఎమ్మెల్సీ చేస్తానని చెప్పాను. సరే పాపం 2-3 ఏళ్ళ మరణించడం మన దురదృష్టం, కాంగ్రెస్ పార్టీ దురదృష్టం, మీ దురదృష్టం కూడా, మా దురదృష్టం 100%. అయితే ఆ తర్వాత 2014లో కూడా నేను అగ్రగామికి ఉన్న సర్వేలలో టికెట్ నాది యాక్చువల్గా. లాస్ట్ మినిట్ లో ఏమైపోయిందంటే టిఆర్ఎస్ పార్టీని తెలంగాణ వస్తే కాంగ్రెస్ లో మెర్జ్ చేస్తా అని చెప్పి కేసీఆర్ అని చేయలేకపోయిండు. అప్పుడు స్టార్టింగ్ చేయలేదు. చేయకపోతే అప్పుడు ఏమన్నారంటే కాంగ్రెస్ పార్టీ ఒక స్ట్రాటజీ ప్రకారంగా కోదండరామ్ను కాంగ్రెస్ పార్టీతో కలుపుకోవాలా, ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలి, ఆయన మద్దతు తీసుకుందాం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ యోచించింది. అట్టి టైంలో కోదండరామ్ గారు అద్దంకి దయాకర్కు టికెట్ అడిగాడు. మీరిద్దరు మంచిగా ఉంటాం, మంచి మిత్రులు. అయితే అట్లా టికెట్ కట్ అయింది. 2018లో కూడా నేను అగ్రగామిగా ఉన్నా సర్వేలలో, అప్పుడు టికెట్ కట్ అయింది.
మొన్న 23లో కూడా పూర్తి స్థాయిలో నాదే సర్వే రిపోర్ట్ మొత్తం టోటల్ గా. ఎందుకు ఉంటదంటే జనంలో తిరుగుతా కాబట్టి ఆ పరిస్థితుల్లో నాకు సర్వేలలో గ్యారెంటీగా వస్తుంది. ఓకే, సరే కొంతమంది పెద్ద మనుషులు నా సర్వే రిపోర్ట్స్ ను మార్చి అప్పుడే పార్టీలో జరిగిన మందుల సమయానికి టికెట్ ఇచ్చారు. అయినా నేను బాధపడలే. ఒక కాంగ్రెస్ పార్టీ సోల్జర్గా ఎందుకు బాధపడలేదు నేనంటే, ఎన్నికల కొరకు రాజకీయాలు చేయను, రాజకీయాలను ఆరాధిస్తా, ప్రజాసేవను శ్వాసిస్తా, ప్రజాసేవలో మరణిస్తా. ఈ సంకల్పనకు మెదడులో శరీరంలో నాటకపోయింది కాబట్టి నేను డిసప్పాయింట్, లైఫ్నే సాక్రిఫైస్ చేయడానికి సిద్ధపడ్డ నేను ఈ టికెట్లు వచ్చిపోతుంటే ఎన్నడూ విచారపడలే, వేదన గురిగాలే. ఎస్, నేను ఒక దృఢ సంకల్పంతో పనిచేసుకుంటూ వచ్చిన తర్వాత 2003లో కూడా 23లో కూడా అదే జరిగింది. ఇప్పుడు నామినేట్ పదవులు యాక్చువల్గా ఈ గవర్నమెంట్ ఏదైనా ఇస్తే ఫస్ట్ జ్ఞాన్ సుందర్కి ఇయ్యలే. నేను రేవంత్ రెడ్డి గారిని పిసిసి ప్రెసిడెంట్ను, డిప్యూటీ సీఎంను, గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, మంత్రివర్గంలో శ్రీధర్ బాబును, దామోదర్ నరసింహన్న, పొన్నం ప్రభాకర్, వీళ్ళందరూ ఎవరైతే సీనియర్ మంత్రులు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులు ఎవరైతే ఉన్నారో అందరికీ నేను సుపరిచితుని, నా శ్రమ కూడా తెలుసు. అంటే ఈ పరిణామ క్రమంలో నేను అడుగుతున్నా, నా హిస్టరీ చూడండి, నా సర్వే చూడండి, నా సాక్రిఫైస్ చూడండి. మీరు మీ హిస్టరీ ఇప్పటిదాకా నేను పేపర్లో చూసిన, కట్టలు కుప్పలు, అది కూడా మీ కాన్స్టిట్యున్సీలో ప్రజలకు పార్టీ కోసం చేసిన సేవ బాగుంది. మీకు అసలు విషయం మీరైనా అద్దెకి దయాకర్ గారైనా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీరు మీ కాన్స్టిట్యూట్ రేవంత్ రెడ్డి గారు ఎంత కష్టపడితే ఆయనకు పీసీసీ వచ్చింది, ఎంత కష్టపడితే ముఖ్యమంత్రి అయింది. మరి మీ పదవుల కోసం మీరు పనిచేసి వదిలిపెడతా ఉన్నారు. ఇలా మీరు ఇట్లా గిజిపిట్ట తగినట్టు వాడి వాళ్ళ మీద తులలాక ఎగబడితే వస్తాయా లేకుంటే కూర్చుంటే వస్తాయా ఏమనుకుంటారు? మీకు ఇప్పుడు 40 ఏళ్ళ రాజకీయ జీవితం లోపల ఇన్ని కష్టం, మీ ఫోటోలు బట్టలు ఇడిచేసి ఆ ధర్నాలు ఇవన్నీ చూసిన తర్వాత ఇంత త్యాగం చేసిన మీకు గుర్తించి పిలిచే అటువంటి నాయకులు ఉన్నారటవా? అంటే రేవంత్ రెడ్డి గారు అయితే నన్ను కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ గా పిలిచేసాడు. భోజనం పెట్టి గంటన్నర మాట్లాడి నువ్వు ఇట్లా చేయాలి అట్లా చేయాలని పాపం నాకు సపోర్ట్ చేసినమాట యథార్థం. నీకు ఒక మాట చెప్తున్నా, ఆయనకి ఎంత నమ్మకం ఉంటే మునుగోడు కాన్స్టిట్యున్సీలో ప్రతి ఎమ్మెల్యేలకు కూడా 2 బూతులు ఇన్ఛార్జ్ ఇచ్చాడు. నాకు 7 బూతులు ఇన్ఛార్జ్ ఇచ్చాడు ఎంటైర్ మునుగోడు కాన్స్టిట్యున్సీలో, పిసిసి ప్రెసిడెంట్. మీరు అక్కడ నల్గొండ జిల్లా వాసులు కాబట్టి నారాయణ వరకు కూడా ఉంటారని గుర్తించినట్టు ఇది చేసిండు. నేను ఇప్పటి వరకు ఎవరి కాలు మొక్కలే. రేవంత్ రెడ్డి గారికి ఆదేశం ఇచ్చిండు, సందేశం పంపిండు, ఓటర్ల కాలు మొక్కను. నేను ఓటర్ల కాలు మొక్కిన, నా టికెట్ కొరకు కూడా ఎవరి కాలు మొక్కలే. ప్రజలే మన దేవుళ్ళు అన్నాడు. సరే, అయితే నేను ఒకరోజు నాది ఎట్టుంటుందంటే, ఎంత కమిట్మెంట్ అంటే, ఒకనాడు రాత్రి 10:30 గంటలకు సిఎల్పి లీడర్ బట్టి విక్రమార్క గారి పిఏ నాకు ఫోన్ చేసిండు. అన్న రమ్మంటుండు హైదరాబాద్కు, రాహుల్ గాంధీ జోడో యాత్రలో నిన్ను ఏదైనా కమిటీకి చైర్మన్ చేస్తా అంటున్నానంటే, నేనన్న పిసిసి ప్రెసిడెంట్ గారు మునుగోడిసి పెట్టి రాహుల్ గాంధీ జోడో యాత్రకు రావద్దని చెప్పిండు. అవునా? స్టేట్మెంట్ కూడా వచ్చింది. అయితే నేను రాలేను అని చెప్పిన. బట్టి గారు నేను పిలిస్తే రాలేదు అనుకోవచ్చు. కానీ అదే బట్టి విక్రమార్క యాత్ర చేస్తే మంచిర్యాల టు ఖమ్మం వరకు మధ్యలో నేను జాయిన్ అవుతూ పాదయాత్రలో పాల్గొన్నా. ఓకే, అంటే నేను పార్టీ ఇంట్రెస్ట్, గ్రూప్ ఇంట్రెస్ట్ అనేది లేకపోవడం కూడా ఒక మైనస్ అయిందేమో నాకు తెలియదు. నేను నిస్వార్థంగా పనిచేసిన. ఉదాహరణకు 1994లోనే నన్ను వాస్తుశిల్పి బిఎన్ రెడ్డి, మిర్యాలగూడ, అప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా మిర్యాలగూడ పార్లమెంట్ సభ్యుడు జానారెడ్డి గారు, ఇప్పుడున్న ఏదైతే జానారెడ్డి గారు ఉన్నారో వారిద్దరు నన్ను విజయభాస్కర్ దగ్గరకు పట్టుకపోయి, మనము ఈ జ్ఞాన సుందర్కు టికెట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది, డైనమిక్ లీడర్, ఎస్సీ బాయ్, గుడ్ స్పీకర్, గుడ్ ఆర్గనైజర్ అని చెప్పారు. ఓకే, టికెట్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నాడు, నాకు ఫైనలైజ్ అయింది. కానీ ఆనాడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భయపడి జ్ఞాన సుందర్ ఉంటే ఓడిపోతా అని చెప్పి ఒక చదువురాని ఒక వీక్ క్యాండిడేట్ని కోరుకుంటే, కాంగ్రెస్ పార్టీ ఆ వీకెండ్ తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థి చెప్తే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి టికెట్ ఇచ్చారు. అది మార్చి. అంటే రాజకీయాలు ఎంత కుట్రపూరితంగా ఉంటాయంటే అదొక ఉదాహరణ. ఏ ఇయర్లో అది? 94. ఓహో, 94. అయితే ఈ రీతిగా 94 నుంచి 23 ప్రతి ఎన్నికల్లో నేను టికెట్ అడుగుతా ఉన్నా. అబ్రహం లింకన్ కనుక 14 సార్లు పోటీ చేసి ఓడిపోయి 15వ సారి గెలిచిండు. నేను కూడా ఇప్పటికి సుమారుగా అంటే ఒక 7-8 పర్యాలు ఇట్లా టికెట్ అడుగుతా ఉన్నా, ఇవ్వలే. అయినా డిసప్పాయింట్ కాలే. అవతల పార్టీలను ఆహ్వానించినాయి, బీజేపీ, టీఆర్ఎస్, నేను పోలే. బీజేపీ ప్రెసిడెంట్ లక్ష్మణ్ గారు అయితే స్వయంగా నిన్న ఆల్ ఇండియా ఎస్సీ కమిషన్ ఇప్పిస్తా, అమిత్ షా దగ్గర కూర్చోబెట్టి మాట్లాడతా, నీలాంటి ఎస్సీ లీడర్ మాకు కావాలి, అమిత్ షాతో నీకు సమావేశం ఏర్పాటు చేస్తే చెప్పి లక్ష్మణ్ గారు అడిగితే కూడా నేను వెళ్ళలే. అప్పుడు దాసో శ్రవణ్ కూడా బహుశా అనుకుంటా 2000
18లోనే అనుకుంటా కాంగ్రెస్ పార్టీకి వచ్చిన దాసు 7 14లోనే 18 కరెక్ట్ ఐడియా లేదు. అట్టి టైంలో కేసీఆర్ గారు హరీష్ రావు మాట్లాడి జ్ఞానసుందర్ను మనం తీసుకుందాము, గుడ్ స్పీకర్, గుడ్ ఆర్గనైజర్, మనం అతన్ని సపోర్ట్ చేసి చేద్దామని కేసీఆర్ నోటితో అన్న మాటలు చెప్తున్నా. నేను వెళ్ళలే. కానీ కాంగ్రెస్ పార్టీలో ఇంత షాకిరి చేస్తుంటే నన్ను రికగ్నైజ్ చేసి నాకు పదవులు ఇవ్వడానికి ఇంత ఆలస్యం కావడానికి కొంచెం నేను మీకు మనసులో కొంచెం బాధపడుతున్నా. ఎందుకంటే అవును, అరే ఇంత సర్వీస్ చేస్తాం కదా, కళలో, జీవంలో, నిద్రలో కూడా పార్టీ నిర్మాణమే ధ్యేయంగా, పార్టీ నిర్మాణమే పై ధ్యాస, ప్రజాసేవ శ్వాసగా భావించి ప్రజాసేవలో జీవిస్తున్న నాకు ఆలస్యం చేయడం అనేది ప్రజలు బాధపడుతున్నారు. నాకంటే ఎక్కువ రాజకీయాల్లో ఉన్నారు. ఇవన్నీ ఈ ఫోటోలు చూస్తూ రాజకీయాల ఇన్ని కట్టలు ఒకసారి చూడండి. ఈ ఫోటోలు అన్ని ఒకటి కాదు, అక్కడ అన్ని ఉన్నాయి, ఇక్కడ చాలా ఉన్నాయి. ఇట్లా కట్టలు తీసుకొని చూపిస్తున్నాడు. ఏంది ప్రతి ఒక్కటి పేపర్ స్టేట్మెంట్. ఈ విధంగా ఒక మనిషి అంటే ఒక లీడర్కు ఇప్పుడే ఇన్స్టాంట్ గా వచ్చిన లీడర్లు పదవులు వస్తూ ఉన్నాయి, టికెట్లు వస్తూ ఉన్నాయి. 40 సంవత్సరాల పైబడి సుదీర్ఘ నిరీక్షణ కలిగినటువంటి ఒక లీడర్కు దీనికి మించిన ఆవేదన ఉండదు. ఎమ్మెల్యే 5-6 సార్లు టికెట్ ఇస్తే ఓడిపోయింది అనుకో, నా బ్యాడ్ లక్ ఓడిపోయింది భయ అనుకుంటారు, ప్రజలు ఓడిచ్చారు నేను ఓడిపోయాను అనుకుంటారు. కానీ టికెట్ రాకుండా సర్వీస్ చేస్తూ ఉండే, నిజంగా నామినేటెడ్ పదవులు రాకుండా, ఎమ్మెల్సీలు రాకుండా, ఎవడో వచ్చి ఆల్రెడీ ధనవంతుడు, ఉంగరాలు ఉన్నోడు, కాళ్ళు ఉన్నోడు, బంగ్లాలు ఉన్నోడు, చరిత్ర కలిగిన వాళ్ళకు ఇవ్వకుండా పేదల పెన్నిధులు ఎవరైతే ఉన్నారో, 40-50 ఏళ్ళ సుదీర్ఘ చరిత్ర ఎవరైతే 50 ఏళ్ళు పార్టీలో పనిచేస్తున్నారో, వాళ్ళ జీవిత ఆశయం కోసం పనిచేసినటువంటి వ్యక్తులు, పార్టీ మారిన వ్యక్తులను, నిబద్ధత గల వాళ్ళని గుర్తించకపోతే పార్టీ ఇంకా ఏమున్నదంటే దానికి ఒక పేరు పెట్టాల్సి వస్తుంది. ఖచ్చితంగా జ్ఞానసుందర్ లాంటి అంటే నేనేమంటానంటే ఒక 5 సార్లు టికెట్ ఇచ్చింది పార్టీ, ఓడిపోయాడు, చలో బ్యాడ్ లక్, ఆయన కూడా చలో ప్రజలు నన్ను ఓడించారు అనుకుంటున్నాడు. కానీ ఇటు టికెట్ దొరకక, ఇటు నామినేటెడ్ పదవులు దొరకక, పార్టీకి ఒక శ్రేయస్సు కోసం 60 సంవత్సరాల ఏజ్ 60 సంవత్సరాలు దాటినాక కూడా ప్రభుత్వాలే గుర్తించకపోతే, వైఎస్ఆర్తో అత్యంత సన్నిహితంగా ఉన్నాడు, వి హనుమంతరావుతో, జలగం వెంగళరావుతో, ఇలాంటి ఒక గొప్ప లీడర్లతో ఉండి, సోనియా గాంధీ లాంటి వాళ్ళ బర్త్డేలు చేస్తూ ఒక స్వచ్ఛమైన లీడర్గా ఎదిగినటువంటి వాళ్ళను పార్టీ షుడ్ గివ్ ప్రియారిటీ టు దెమ్. దెన్ ఓన్లీ ద పార్టీ విల్ బి ఆనర్డ్ బై ద పీపుల్. అదర్వైజ్ అంటే ఆ పార్టీకి వెళ్ళి వచ్చినాడు, ఈ పార్టీకి వెళ్ళి వచ్చినాడు, ఉంగరాలు పెట్టుకొచ్చినాడు, అలా కులం ఎక్కువ ఉంది, ఇలా గుంపు ఎక్కువ ఉంది, వీళ్ళని చూసిస్తా వాళ్ళని చూసిస్తా అనేదానికన్నా మినిమం అట్లీస్ట్ 10% ఆఫ్ ద సీనియర్ అండ్ సిన్సియర్ లీడర్స్ షుడ్ గెట్ ఆపర్చునిటీస్. అదర్వైజ్ ద పీపుల్ విల్ థింక్ అనదర్ వే.